హలో, మన ఇంట్లో ఉండే పాలిష్డ్ రైస్తోనే చికెన్ పులావ్ సింపుల్గా చేసుకోవచ్చు. రైతా వేసుకొని తింటే పులావ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ప్రాసెస్ మొత్తం చూసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక డేక్షా లాంటిది బాండి బిర్యానీ తయారు చేసుకోవడానికి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకున్న తర్వాత టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. కొంచెంసేపు మగ్గిన తర్వాత ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నాను. అరకిలోకి అరకిలో రైస్ బాగా మగ్గిన తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా, తర్వాత బిర్యానీ మసాలా ఆచివారిది, తర్వాత చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని అలాగ 5 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, మూత తీస్తే ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా యాడ్ చేసుకొని నేను అరకిలో బియ్యం తీసుకున్నాను చెప్పాను కదా, అరకిలోకి లీటర్ దాకా వాటర్ పడుతుంది. నేను తీసుకున్న గ్లాస్ తోటి 2 గ్లాసులు అయితే నేను బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకోండి టేస్ట్ చూసుకొని. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని తర్వాత ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ బాగా వాష్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అలాగా ఒక అరగంట చిన్న మంటలోని ఉడికించుకుంటే బిర్యానీ రెడీ. ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.